నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. నిన్న సాయంత్రానికి మున్నేరు శాంతించడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న వంతెన అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి కోసుకుపోయింది. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించినప్పటికీ లారీలు భారీ వాహనాల సిబ్బంది బస్సుల్లోని ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తినడానికి తిండి కనీసం గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు సైతం దొరక్క అల్లాడిపోవాల్సి వచ్చింది. వరద మధ్యలో మెరక ప్రాంతాల్లో 40కి పైగా వాహనాలు ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో జనాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇక వరద ఉధృతికి 6 కార్లు కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కృష్ణానదికి వస్తున్న వరదతో ఇబ్రహీంపట్నం మండలంలోని ఏటిపట్టు గ్రామాలతో పాటు విజయవాడ హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దాములూరు, చిలుకూరు, దోనబండ, కొటికలపూడి, మూలపాడు, జూపూడి, కీలేశపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇక ఫెర్రీ మొత్తం నీట మునిగింది. ఇబ్రహీంపట్నం రింగుకు కేవలం 10 అడుగుల దూరం వరకు వరద వచ్చి ఆగింది. మూలపాడు, కేతనకొండ, పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకుంది. వరద ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని వంటలు చేసుకోవడం కనిపించింది. ఇక వందల మంది నిరాశ్రయులతో జాతీయ రహదారి నిండిపోయింది. నిన్న రాత్రి వరకు మొన్న రాత్రి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. తెల్లవారేసరికి మొత్తం ఇళ్లను చుట్టుముట్టేసిన వరద నీరుతో మొత్తం కట్టుబట్టలతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అయితే ఈ రోజు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా క్రమక్రమంగా వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రశాంతంగా వెనక్కి వస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎల్లకుదురు ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ నిన్న నుంచి కూడా రావంగేశ్వరం నుంచి ఎల్లకుదురు వైపు కూడా మొత్తం చూస్తాను. కృష్ణానది వైపు ఇళ్లలో నీరు చేరడంతో పాటు దాదాపు మనిషి లోతు పైగా మొత్తం కరకట్టను తాకిన పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం ఆ రాత్రి నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దాదాపు మనిషి లోతు నీరు తగ్గిపోయింది. క్రమక్రమంగా ఇల్లు కూడా నిన్న నేట మునిగిన ఇల్లు కూడా ఈరోజు బయటపడటంతో వాటిని క్లీన్ చేసుకునేందుకు అక్కడ ఉన్న స్థానికులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి. నిన్న 11.5 లక్షల పైగా రాగా ఈ రోజు 10 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహం ఉంది. మనకు వచ్చేపట్లో ఇంకా క్రమక్రమంగా 8 లక్షల వరకు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టే కొద్దీ ఒక్కొక్క మునిగి నీళ్లు కూడా బయటికి పడతాం. దాంతో తమ ఇల్లు చూసుకునేందుకు ఇప్పుడు పునరావాస కేంద్రాలకి కరకట్ట మీద తలదాచుకున్న వారందరూ కూడా మళ్ళీ తమ ఇళ్ల వైపు ఇప్పుడు పయనమవుతా ఉన్నారు. అయితే మొత్తం ఈ వరద నీరు కారణంగా కొత్తగా నిర్మించిన ఇల్లు కూడా పూర్తిగా ఎర్రమట్టి లోపల బురదమయం కావడంతో తమ సామాను అన్ని కూడా క్లీన్ చేసుకునేందుకు కనుక అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఆ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని సచివాలయంగా మార్చుకుని ఆ ఉన్నత స్థాయి నుంచి కింద కలెక్టర్ వరకు కూడా అన్ని శాఖల ఉద్యోగులతో అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్నటికి వాటికి వరద ఆ ప్రవాహంలో ఎంత తేడా వచ్చిందనే అంశాలపై ఇక్కడ మనతో పాటు స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా నిన్న అసలు వరద ఒక్కసారిగా వచ్చింది, మొన్న రాత్రి మొదలైంది కదా మీ వైపు, ఎట్లా ఉంది, ఎలా ఇబ్బందులు పడ్డారు? నిన్న బాగా ఇబ్బంది పడ్డాము. చిన్న పిల్లలతో వచ్చి ఇక్కడ మునిగిపోయాం. మేము మయాన్ ఉండిపోయాం. నైట్ 11-12 వచ్చి పడవలు వేసుకొచ్చి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అట్టాగే తీసుకెళ్లి ఆ పైన ఉండే వాళ్ళు రమ్మంటే అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాం. మళ్ళీ కాసేపు ఉండగానే మళ్ళీ ఇటు వచ్చేసి రోడ్డుకి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళలేని పరిస్థితి. అట్టాగే పిల్లల్ని పట్టుకుని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సాయంకులతో అంత కొంచెం మంచితనం ఉంటుంది కదా, తీసుకెళ్లి పైన కూర్చుని 3:30-4 రోడ్డు పైకి వెళ్ళిపోయాం. ఇది మాత్రం నిన్న 4:30-5 నుంచి బాగా మునిగిపోయింది. ఈ ప్రాంతంలో ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఇళ్ళన్నీ మునిగిపోయి ఇంట్లో కూడా 2 అడుగుల దాకా వెళ్ళిపోయినాయి. ఇంట్లో సామాన్లు కూడా పాడైపోయినాయి. ఇవన్నీ సరి చేసుకోవాలి. తలుపులు తీసి తాళాలు తీసి ఇప్పుడు మొత్తం ఈ ప్రాంతం అంతా ముంపునికి గురైంది. మనిషి కాదు 2 మనుషుల లోతులో ఉంది. ఎట్లా మీ వైపు సహాయ చర్యలు కావచ్చు ఏమైనా అందినా ఇక్కడ లోకల్ ఏమైనా అందించారు? అంటే రోడ్డు మీద భోజనాలు అయిపోయి పెట్టారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసి వెళ్ళారు. అటేమో కొంత లెక్కల్లో లోతుగా ఉంటే దిగారు. అటు గురుగారు రాంపు కానీ అటు తిరిగారు. ఇటు వచ్చి వెళ్ళిపోయారు. ఇటు కొద్దిగా పర్లేదు కానీ ఇటు వెళ్ళిపోయారు. ఇటు రాలా. అటు కొంచెం పల్లం కనుక అటు వెళ్ళి అటు చూసుకుని దిగి వెళ్ళి మాట్లాడి వెళ్ళారు.
నిన్నంతా వరద ముంపు ఉంది. ఇప్పుడు మీ ఇల్లు చూసుకోవడానికి వచ్చారు, మళ్ళీ కట్టమై నుంచి లోపలికి వచ్చారు. ఎట్లా ఉంది లోపల పరిస్థితి? కానీ బురదమయంగా లోపల అంటే బురద బాగా ఉంది, శవాలు అవి కూడా మొత్తం అన్ని పాడైపోయినాయి. అన్ని క్లీన్ చేసుకుంటే ఒక రోజు 2 రోజులు పట్టుద్ది, ఒక రోజుతో అయ్యే పని కాదు. అన్ని చూసుకుని మరి ప్రభుత్వం ఏం చేద్దాం ఏంటో వాళ్ళ ఆలోచన వాళ్ళది ఉంటుందిగా. చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఎన్నటికీ వాటికి? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం కూడా గోడచ్చు మొత్తం డాబు మన చిన్న లోతు తగ్గింది. ఎట్లా ఉంది ఎన్నటికీ వాటికి? ఇప్పుడు ఎట్లా మీరు లోపలికి ఎలా వస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. పాలనా యంత్రాంగం కూడాను చాలా ప్రతిష్టంగా ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా రావటం, అలానే కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ వాళ్ళందరూ కూడా తీసుకురావటం, సహాయ చర్యలు ఎవరికి ఏం కావాలో చూసుకోవటం, అలానే ఎమ్మెల్యే గారు కూడా బోటు తీసుకొని అక్కడ లోపల 150 మంది ఇరుక్కుపోతే వినాయక నగర్లో వాళ్ళని కూడా తరలించడం, ఇదంతా కూడా చాలా చక్కగా చేశారు. కాకపోతే ఏంటంటే ఈ నీరు రాకుండా ఒక ప్రతిష్టమైన ఆలోచన ప్రభుత్వం చేస్తుందని మేము అందరం ఆలోచిస్తున్నాం. మీరు చూడండి, అక్కడ సార్ ఎంతవరకు పట్టుందో నీళ్లు, అది కనపడేది కూడా మునిగిపోయింది, అది కనిపించలేదు. ఇటు పక్కన చర్చి లాంటిది ఇది కూడా అసలు కనిపించలేదు రాత్రి. కానీ ఇది రాకుండా తగు చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వరద తగ్గుముఖం పట్టిందా? ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు నిన్న ఇక్కడ నుంచోలేని పరిస్థితిలో ఉన్నాం, కట్ట దిగలేని పరిస్థితిలో ఉన్నాం, మనం అందరం చూసాం. ఈ దినటికి వాటికి వ్యత్యాసం ఎలా ఉంది? వరద ఎంతవరకు తగ్గింది అనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో తగ్గింది అనుకుంటున్నాం అండి. మేము నడగలుగుతున్నాం అంటే మేము ఒక మనిషి కాదు 2 మనుషులు మునిగిపోయేంతటువంటి నీరు వచ్చింది. అది రాత్రికల్లా తగ్గిపోయింది. ఇవాళ ప్రశాంతంగా అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి లోపల ఉన్నటువంటి పట్టినటువంటి మట్టి కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నారు. అలానే విషసర్పాలు చాలా వచ్చినాయండి. పాములు, తాచుపాములు కూడా ఈ ప్రాంతాల్లో వచ్చినాయి, అటు ప్రాంతాల్లో కూడా వచ్చినాయి. ఇళ్లలోకి ఏమైనా వచ్చినాయని చూసుకుంటున్నారు. చూసుకొని తాళాలు తీసుకొని అందుకే ఏం లేకపోతే బ్రహ్మాండం. తర్వాత కరెంటు కూడాను మొన్న రాత్రి తీసిన కరెంటు, ఇంతవరకు కూడా కరెంటు లేదు. మరి కరెంటు కూడా తొందరగా వస్తే బాగుంటుంది. మంచినీరు కూడా దొరకట్లేదు, అంటే స్నానం చేయడానికి నీరు. మోటార్ ఉంటే కదా, కరెంటు ఉంటే కానీ మోటార్లు వస్తాయి. మరి ఆ నీరు కూడా లేదు. దయచేసి ప్రభుత్వం వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు సప్లై చేస్తే ఇంకా బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఇది చూస్తూ ఉన్నాము, అటు మొత్తం కృష్ణానదికి సంబంధించి ఎదురుగా కనిపిస్తున్న కృష్ణానది వైపు నుంచి మొత్తం ఒకసారిగా మొన్న రాత్రి నుంచి కూడా ఫ్లడ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వందలాది చాలా మంది కూడా చేర ఇబ్బంది పడి నిన్న రామకృష్ణారు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడ చేరుకుని వరద బాధితులతో మాట్లాడుతున్నా కాదు, అక్కడ ఎందుకు రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం తర్వాత కూడా ఇంత ఫ్లడ్ ఎందుకు వచ్చిందని అంశాలపై కూడా ఆరా తీసిన పరిస్థితి. దానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తొలి రోజు అటు బుడమేరుకు సంబంధించి కట్టతీయ పడుతుంది కావచ్చు, ఇటు ఆ రిటర్నింగ్ వాళ్ళ మధ్యలో ఒక వదిలిన గ్యాప్ కారణంగా ఒక్కసారిగా మొత్తం ముంచెత్తిన పరిస్థితి కావచ్చు. ఈ 2 పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు ఇటు రామకృష్ణారు ప్రాంతం, అల్లకూతురు ప్రాంతం కావచ్చు, అటు ఆ సింగనార్ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద ముంపుకు గురైందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇక్కడ విజయవాడలోనే మకాం ఏర్పాటు చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా పర్యటిస్తూ సహాయ చర్యలు చేపట్టడంలో ద్వారా ఉన్నత అధికారులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో చేయడం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరూ ఎక్కడికక్కడ బృందాలుగా ఏర్పడి సహాయ చర్యలు పాల్గొనడంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో కూడా ప్రభుత్వం పరంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగారని కూడా చెప్తున్నారు. అయితే శివారు ప్రాంతం ఎక్కడైతే బాగా ముంపుకు సంబంధించి లోపలికి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో వారికి మాత్రం ఇప్పటికీ ఆహారం కానీ మంచినీరు అందలేదనేది కొన్ని చోట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తాము లోపలికి వెళ్ళి అందించలేని పరిస్థితి ఏర్పడటం వల్ల ప్రజలు కూడా క్షమించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ రోజు వరద తగ్గుముఖం పడుతుంది అన్నట్టు నుంచి అటు బుడమేరు కావచ్చు, ఇటు కృష్ణానది కావచ్చు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహాయ చర్యలు చేపట్టి ఇప్పటివరకు ఈ 2 రోజులుగా ఇబ్బంది పడిన ప్రజలు కూడా అన్ని రకాలుగా సదుపాయాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తిగా వరద తగ్గుముఖం పడుతుంది. రేపటి నుంచి కూడా యథావిధిగా ఎవరి ఇళ్ల కాలు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది.